శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః. శ్రీల సొబగుగాంచు చెల్వారు ధరణిలో ఎవని కరుణ సిద్ధులెసగుచుండు అటిదేవుదలచి అర్చింతునాత్మలో విఘ్నరాజు గొలువ విఘ్నమున్నే. ఈరోజు ఏటీవీ యొక్క అద్భుతమైనటువంటి ఈ భక్తి ఛానల్లో ముఖ్యంగా ఈరోజు బుధవారం. ఈ బుధవారం అంటేనే మహావిష్ణువు రోజు. అలాగే ఈ బుధవారం కూడా విఘ్నాలు తొలగొట్టే హస్త నక్షత్ర జాతకుడైనటువంటి బుధుడు, రాశ్యాధిపతి అయినటువంటి కన్యారాశి అధిపతి అయిన బుధుడు బుధవారంగా మనం ఆది గణపతి గురించి కూడా మొదట ప్రస్తుతించుకుంటూ ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశిగా ఒక పర్వదినంగా మనం జరుపుకోవడంలో భగవంతుని యొక్క ఆరాధ్యమైనటువంటి ఈ రోజును మనం ఎందువల్ల ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినంగా కొలుచుకుంటాం, దీని యొక్క మౌలిక ఉద్దేశాలు ఏమిటి? ముఖ్యంగా స్థితికారకుడు నారాయణుడు, నీరం ఆయనం ఇతీతి నారాయణ అన్నారు. అటువంటి నారాయణుడు పాల సముద్రమున పవళించినటువంటి చాతుర్మాస్య దీక్షగా చెప్పబడేటువంటి ఈ రోజుకే క్షీరాబ్ది అన్నటువంటి క్షీరాబ్దిగా పాల సముద్రంగా పవళించినటువంటి ఆదిశేషుడు శేషతల్ప సాయిగా పయనించినటువంటి ఆ మహావిష్ణువు యొక్క పర్వదినంగా ఈ యొక్క ఏకాదశి మనం పర్వదినంగా జరుపుకుంటాం. ముఖ్యంగా మనది చాంద్రమానం. చాంద్రమానం ప్రకారం చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటే ఆ తిథి ఆ మాసానికి వస్తుంది. అలాగే ఈ పవిత్రమైన మాసం చాలా పుణ్యమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే ఈరోజు దశమి తర్వాత ఆషాఢ శుద్ధ ఏకాదశి శుక్లపక్ష ప్రవర్ధమానమైన చంద్రుడు చివరికి శుక్లపక్ష పౌర్ణమిగా వచ్చినటువంటి రోజుని ఆషాఢ శుద్ధ పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా, గురు పౌర్ణమిగా మనం చెప్పుకుంటాం. ప్రస్తుతానికి మనం ఈ యొక్క ఏకాదశి విశేషాలు చెప్పుకోవాలంటే స్వామి మహావిష్ణువు ఆనందంగా పవళించి చాతుర్మాస్య దీక్షగా కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేలుకుంటాడని, అందువల్ల రాత్రి సమయాలు ఎక్కువగా పగలు సమయాలు తక్కువగా ఉంటాయని కూడా చెప్తారు. అందువలన ఈ ఏకాదశి చాలా పవిత్ర దినం. మనకు 12 నెలలలో ఒక్కొక్క దశమి తర్వాత వచ్చే ఏకాదశులు చాలా పర్వదినాలు. ఆ విధంగా ఈరోజు ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున చాలా పవిత్రమైనటువంటి పండుగగా మనం భక్తుల పాలిటి ఆ శ్రీమన్నారాయణుడు జనులను రక్షించుట కొరకే వెలిశాడు కాబట్టి అటువంటి నారాయణ్ణి పాలసముద్ర వాసుడుగా, అతని యొక్క పవళింపు సేవలో శేషశయనుడుగా పొందేటువంటి అద్భుతమైనటువంటి ఈ పండుగగా పర్వదినంగా మనం జరుపుకుంటాం. మనకు ప్రతి నెలలోనూ ఈ యొక్క
పండుగలు జరుపుకుంటాం. అలాగే ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క విశేషమైన పండుగలు ఉన్నాయి. ఇక ఈరోజు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసం ఏ విధంగా మహావిష్ణువుకు శయన ఏకాదశిగా చెప్తామో అలాగే అమ్మవారికి కూడా విశేషంగా ఆషాఢ మాసం మన తెలంగాణలో బోనాల పండుగగా జరుపుకుంటాం. బోనాలు అనగానే భోజనము ప్రకృతి, బోనాలు వికృతి. ఆమెకు చల్లదనంగా చల్లనైనటువంటి మజ్జిగ, అంబలి మొదలైనటువంటి పదార్థాలను, పాలు మొదలైనటువంటి అమ్మ ఎప్పుడూ ప్రీతిగా ఉండడం కోసమే ఈ ఆషాఢ మాసంలో బోనాలు పండుగ కూడా మనం ఈ వైశాఖ మాస అమావాస్య తరువాత జరుపుకునేటువంటి ఒక పండుగ. కాబట్టి ఈ నెలలో ముఖ్యంగా ఆషాఢ మాసములో వచ్చేటువంటి పండుగల్లో ఈ యొక్క ఆషాఢ ఏకాదశి మహావిష్ణువుకి పాల సంద్రమణ పవలించే ఒక పండుగగా, ఇక రెండవది అమ్మవారికి బోనాల పండుగగా, మూడవది ఆషాఢ మాసం గురు పౌర్ణమిగా, నాడు వ్యాస పౌర్ణమి గురువుగా మనము స్తుతించే విధంగా ఈ పండుగ కూడా ఈ ఆషాఢ మాసంలో రావడం, ఆషాఢ శుద్ధ పౌర్ణమి విశేషాలుగా శుక్లపక్షంలో చంద్రుడు దినదిన ప్రవర్ధమానం అవుతుంటాడు. కాబట్టి ఇటువంటి గొప్పనైనటువంటి ఈ యొక్క పాలసంద్రవాసుడైన మహావిష్ణువు పవలింపు సేవలో చాతుర్మాస్య దీక్షగా అనేక మంది గురువులు, మఠాధిపతులు చాతుర్మాస్య దీక్షగా కూడా దీక్ష చేయడం అన్నటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది. అందువలన పవిత్రమైనటువంటి ఈ ఒక హైందవుల భారతీయ తత్వశాస్త్రానికి నీరం ఆయనం ఇటీతి నారాయణ అన్నట్లుగా ఈ నారాయణ యొక్క సేవ చేయడం, జై శ్రీమన్నారాయణ అన్నట్లుగా ఆ నారాయణ్ణి ఒకసారి పలికించే విధంగా ఆ స్వామి దీవెనలుగా ఈ ఏటీవీ ద్వారా అందరికీ ఏ టీవీ అయినా సరే సాటి రాగలదన్నట్లుగా ఈ ఏటీవీ ఛానల్లో మనం అద్భుతమైనటువంటి ఈ భక్తి పారవస్యమైనటువంటి ఈ దినంగా ఆ నారాయణ్ణి ఒక ఆసు కవిత గేయంగా చెప్పుకుంటూ అందరికీ కూడా ఆ నారాయణుడు దివ్య ఆశీస్సులు అందించాలని, ఆ శయన ఏకాదశి రోజు ఆ మహావిష్ణువు విష్ణు విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అన్నట్లుగా ఆ మహావిష్ణువు ఆశీస్సులు ఉన్నట్లుగా వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యత్ అన్నట్లు ఆ తిరుమల వాసుడు మహావిష్ణువు అందరినీ కూడా కాపాడాలని ఆశిస్తూ ఆ యొక్క విష్ణువును గూర్చి ఒక చిన్న గేయంగా ఒక గానంగా ఆలపించుకుంటూ ఈ ఏటీవీలో ఉన్నటువంటి ఈ ఏటీవీ చూస్తున్న భక్తులందరికీ కూడా ఈ యొక్క ఏటీవీ భక్తి ఛానల్ ద్వారా శుభాశీస్సులు అందాలని కోరుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.